సంక్రాంతికి తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అటు ఏపీ ఇటు తెలంగాణలో భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ముంగిళ్లలో రంగవల్లులు, వీధి వీధిన భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఎక్కడ చూసినా భోగి మంటలతో ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులు వేస్తూ చిన్న పెద్ద అందరూ సందడి చేస్తున్నారు. భోగి భోగభాగ్యాలు కలిగించాలని, ఏడాదంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ భోగి మంటలు వేసుకుంటున్నారు. ఇంట నవధాన్యాలు, సిరి సంపదలు ఏడాది పాటు ఉండాలని కోరుకుంటూ పాత వస్తువుల్ని తీసివేసి వాటితో భోగి మంటలు వేస్తూ కేరింతలు కొడుతున్నారు. తెలుగులో గిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండుగ సందడితో కలకల్లాడుతున్నాయి. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సంక్రాంతి పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. ఊరూరా వాడవాడలా భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటున్నాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి పిల్లలు పెద్దలు సందడి చేస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. భోగి సంబరాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. వివిధ ప్రాంతాలకు సంబంధించి ఖమ్మంలో అక్కడ సంప్రదాయ నృత్యాలతో అక్కడ భోగి నిర్వహిస్తూ ఉన్నారు. ఇక విజయవాడ విషయానికి వచ్చేసరికి భోగి మంటలు వేసి చుట్టూ మహిళలు నృత్యం చేస్తూ కూడా అక్కడ భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. విశాఖపట్నంలో మనము చూడొచ్చు, అక్కడ కొన్ని పోటీలు కూడా పెట్టారు. మనము పిల్లలు అక్కడ సెలబ్రేట్ చేస్తున్న దృశ్యాన్ని మనము 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా భోగిని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి భోగికి సంబంధించి. అలాగే అనంతపురంలో కూడా భోగి మంటలు వేసి మహిళలు భోగి మంటల చుట్టూ నృత్యాలతో ఆడుతూ కూడా భోగిని సెలబ్రేట్ చేస్తున్నారు. నిజామాబాద్లో కూడా గంగిరెద్దులతో అక్కడ భోగిని నిర్వహిస్తున్నారు. గంగిరెద్దులు కూడా వస్తూ ఉంటాయి సంక్రాంతి రోజు. అయితే అక్కడ మహిళలు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ భోగి మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ కూడా భోగిని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లో వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా భోగిని నిర్వహిస్తూ వస్తున్నారు. ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, అనంతపురం, నిజామాబాద్ ప్రాంతాలకు సంబంధించిన భోగి సెలబ్రేషన్స్ ని 10 టీవీ స్క్రీన్ పైన మనము చూడొచ్చు.